బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశం జరిగింది. కులగణన వివరాలు సబ్ కమిటీకి వివరించింది కమిషన్. బీసీ కోటాపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. కులగణన సర్వేలో 55.85% బీసీలు ఉన్నట్లుగా తేల్చారు. కొత్త లెక్కల ప్రకారం పథకాలు రిజర్వేషన్ల అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా రిజర్వేషన్ల అమలుకు కసరత్తు చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. బీసీలకు 40% కోటా పెంచుతామని ఎన్నికల టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశం అయ్యింది. కులగణన వివరాలు సబ్ కమిటీకి వివరించింది కమిషన్. బీసీ కోటాపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ్, సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ సమావేశంలో ఇటు కులగణనకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సర్వే నివేదికను సందీప్ కుమార్ సుల్తానియా నేతృత్వంలోని బృందం ఇటు మంత్రుల బృందానికి అందజేయడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ లో ఉన్నటువంటి మంత్రి సీతక్క గాని, దామోదర రాజనరసింహ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ తదితరులకు ఈ యొక్క నివేదికనైతే అందించడం జరిగింది. నివేదికలో ప్రధానంగా అనేక అంశాలను కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నివేదికను కూడా ఇటు కేబినెట్ 4వ తారీఖు నాడు జరిగేటువంటి ఉదయం 4వ తారీఖు నాడు కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం సమావేశంలోనే దీనిపైన చర్చించి మధ్యాహ్నం కేబినెట్ సమావేశం తర్వాత అసెంబ్లీ సమావేశం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆ అసెంబ్లీ సమావేశంలో దానిపైన అసెంబ్లీలో చర్చకు పెట్టి ఈ నివేదిక పైన తర్వాత దీన్ని ఆమోదిస్తారని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఈ సర్వేకి సంబంధించినటువంటి దానిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం తెలంగాణ కులాల వారీగా కూడా జనాభాను కూడా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎస్సీలు 17.43% జనాభా ఉన్నారు రాష్ట్రంలో. ఎస్టీలు
10.45% జనాభా ఉంది. బీసీలు 46.25% జనాభా ఉంది. మొత్తం రాష్ట్రంలో ముస్లింల జనాభా 12.56% అయితే దాంట్లో బీసీ ముస్లిం మైనార్టీలు 10.08% జనాభా, అదేవిధంగా ఓసీ ముస్లిం జనాభా 2.48%. ముస్లింలు కాకుండా ఓసీ జనాభా రాష్ట్రంలో 13.31%. మొత్తం ఓసీలు అంటే ముస్లిం ఓసీలతో కలుపుకుంటే 15.79%. రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు 1,78,407 కుటుంబాలను ఈ యొక్క సర్వేకి సంబంధించినటువంటి వివరాలను కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు సర్వేలో కూడా ప్రధానంగా ఈ యొక్క తెలంగాణలో 50 రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క సర్వేలో 1,38,889 మంది ఈ యొక్క సర్వేలో పాల్గొనడం జరిగింది. మొత్తం 96.9% కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. 3,54,00,000 మంది సర్వేలో పాల్గొంటే 3.1% సర్వేలో పాల్గొనలేదని చెప్పి ఈ యొక్క సర్వేకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కూడా 4 తారీఖున జరిగేటువంటి ఇటు అసెంబ్లీలో సమావేశంలో దీనిపైన చర్చ తర్వాత దీన్ని ఆమోదిస్తారు. ఆమోదం తర్వాతనే ఆ రోజు సింగిల్ లార్జెస్ట్ కులం ఏందనేది కూడా ప్రతి ఒక్కొక్క కులానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా రాష్ట్రంలో ఇప్పటికే బీసీలకు సంబంధించినటువంటి మనకు స్పష్టమైంది కాబట్టి ఈ యొక్క బీసీలు 46.25% జనాభా ఉంది కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా 42% రిజర్వేషన్ ప్రకటిస్తాం బీసీలకని, స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తామని చెప్పింది కాబట్టి ఇప్పటికే 42% అంటే వాళ్ళకు ఎవరి జనాభా ఎంత ఉంటే ఆ జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిందని చెప్పి మంత్రి సీతక్క కూడా స్పష్టం చేస్తా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఆమె ఒక ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది. 10 మంది జనాభా ఉంటే రేషన్ 5 కేజీల బియ్యం ఇస్తే ఏ విధంగా సరిపోతాయని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకి ఉన్నటువంటి జనాభా రేషియోలో కూడా రిజర్వేషన్లు కూడా కేటాయించాలని చెప్పేసి సీతక్క చెప్తున్నటువంటి నేపథ్యంలో బీసీలకు గత కొన్నేళ్ళుగా అన్యాయం జరిగిందని చెప్పేసి ఇటు రాహుల్ గాంధీ ఈ యొక్క బీసీ అంశాన్ని దేశవ్యాప్తంగా ఎత్తుకోవడమే కాకుండా బీసీలకు 1931 నుండి అంటే మొత్తం కులగణన చేయలేదు కాబట్టి, కులాల లెక్కలు తేలలేదు కాబట్టి 1931లో చేసినటువంటి బ్రిటిష్ కాలంలో చేసినటువంటి కులగణన తర్వాత 1941 నుండి ఇవి ఆపడం జరిగింది. తర్వాత మండల్ కమిషన్ వచ్చిన తర్వాత దాన్ని 52%గా గుర్తించినా కానీ అధికారికంగా కాకపోవడంతో వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి అంశంలో ఇటు రాహుల్ గాంధీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క బీసీ ముఖ్యంగా కులగణన చేసి బీసీ లెక్కలు తేల్చాలని భావించారు కాబట్టి ఈ యొక్క బీసీల కులగణన చేశామని చెప్తా ఉన్నారు. ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కూడా అసెంబ్లీలో చర్చ తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తా ఉన్నది. లక్ష్మణ, థ్యాంక్ యూ రాంబాబు.